నేను మీ నెల్లూరు అమ్మాయినండి. ఈరోజు అయితే అదిరిపోయే టేస్ట్‌లో ఇసుక బూరెలు, వంకాయతో మంచి టేస్టీగా ఉండే కర్రీనైతే చేశానండి. ఒకటే ముళ్ళుతో తినేదానికి సౌకర్యంగా, చేసుకునేదానికి చాలా ఈజీగా ఉండేటట్టు ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ మీ ముందరకొచ్చే మీ మధు ఎప్పటిదో మన ఇసుక బూరెలు, వంకాయ కర్రీ అయితే మామిడికాయ కాంబినేషన్‌లో చేశా. ముందుగా మనం కల్లుప్పేసుకొని చేపల్ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దళసరి కడాయి పెట్టుకొని దాంట్లోకి మనము ఆవాలు, మెంతులు ఒక మోస్తారుగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇప్పుడైతే ఇందాక మన ఇసుక బూరెల్ని కల్లుప్పేసి మళ్ళీ ఒకసారి బాగా కడిగిన తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు పొడి అన్నిటిని యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం ఇది ఏంటంటే నీసోసన వస్తాయి ఈ చేపలు, అందుకోసంగా ఇప్పుడైతే అదే కడాయిలో మనం ఆయిల్ మనకి ఎంత కావాలో అంత, మరీ ఎక్కువ వేసుకోకూడదు, మరీ తక్కువ వేసుకోకూడదు, మధ్యలో కావాలంటే యాడ్ చేసుకుందాం. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర పోపు వేసుకుందాము ఆయిల్ హీట్ అయినాక. ఎప్పుడు కూడా పదార్థము హీట్ అయిన తర్వాతే దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి. ఆవాలు మనకి జీలకర్ర ఏగినాక మధ్య స్థానంలో ఆనియన్స్ని కట్ చేసుకుందాం. ఆనియన్స్ను పెద్దగా ఏగాల్సిన అవసరం లేదు. ఒక 50% ఏగితే చాలు. మరీ వేగినాయనుకో ఆ ఫీల్ మనం ఎంజాయ్ చేయలేము. ఇప్పుడైతే మనము ఇందాక ఆనియన్స్లోకి టమాటో జ్యూస్ని యాడ్ చేద్దాం. ఎప్పుడు ముక్కలు ముక్కలుగా వేసేమదు, ఇప్పుడు జ్యూస్గా ఎందుకు వేస్తుందిరా అనుకుంటున్నారా? మన చేపలు చిన్నవి, వంకాయలు వేస్తున్నాం, మామిడికాయ వేస్తున్నాం, అందుకోసంగా మనకి పులుసు క్వాంటిటీ అంతగా పట్టుకోదు మన చేతికి, అంటే గెంటికి వెత్తినప్పుడు. అందుకోసంగా టమోటాని జ్యూస్ వేసేసాం. ఎప్పటికప్పటికి అల్లం వెల్లుల్లి పేస్టు నూరుకొని పదార్థానికి వాడటం వల్ల రుచి అమోఘంగా ఉంటుంది, హెల్త్ డిజీజ్ కూడా రాకుండా ఉండాలి. ఇందాక మన టమోటా పూరి బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఏగిందిగా, దీన్ని కూడా వేయించుదాం. ఇప్పుడైతే నేను 2 మనుషులకైతే ఈ కర్రీ చేస్తున్నాను. మన గుత్తొంకాయ సైజులో వంకాయలు ఉంటాయి కదా, వాటిని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి. ఇప్పుడైతే మన ఆయిలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా, గుత్తొంకాయలాగా కట్ చేసుకొని ఆ ఆయిల్లోకి మన ఈ వంకాయలు వేసుకుందాం. మన ఇంట్లో పచ్చిమిర్చి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండు, ఎందుకంటే బాగా స్మూత్గా మెదిగిపోతుందిగా. ఇప్పుడైతే 50 గ్రాములు కారం అయితే వేస్తున్నాను. 2 స్పూన్లు పసుపు పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1.5 స్పూను ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. కారం ఎందుకు వేస్తుందిరా అనుకుంటున్నారా? మామిడికాయ, చింతపండు 2 పులుపులు, అందుకోసంగా. ఇప్పుడైతే మనము మంచి కల్లుప్పు యాడ్ చేసుకుందాము. కల్లుప్పు అయితే రుచిలో అమోఘంగా ఉంటుందండి. గుప్పిడంటే గుప్పిడు కొత్తిమీర తీసుకొని అలా వేసేయండి. ఇన్ని వేస్తుంది కరివేపాకు ఎక్కడ? ఏ పదార్థాన్ని ఎప్పుడు వేయాలో అప్పుడు వేస్తేనే దానికి రుచిలో బ్రహ్మాండంగా ఉంటుందండి. అన్నిటిని సిమ్లోనే ఆ మసాలా పట్టేదాకా మనం వేయించుకొని మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం చేపల కూర స్టార్టింగ్లోనే మనం చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత, అంటే మంచి నిమ్మకాయ సైజ్ అంత అనుకోండి, బత్తాకాయ సైజ్ అనుకోబాకండి. మన ఇందాక ఆయిల్లో బాగా వేగుతున్న మన వంకాయ చూడండి, దాంట్లోకి ఈ చింతపండు గుజ్జుని నారలు, తొక్కలు లేకుండా చూసి దాంట్లోకి యాడ్ చేసేసుకుందాము. ఈక్వల్గా బయట నుంచి వచ్చి లోపలికి పడేటట్టుగా 50% మనకి పులుసు అయితే కుక్ అవ్వాలండి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ సిమ్ చేసి ఇందాక మన చేపలు ఉన్నాయి కదా, వాటిల్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఒకే దగ్గర వేయటం వల్ల ఏంటంటే చేపలు మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈక్వల్గా దూరంగా వేయటం వల్ల చేపలు అవి అన్నీ ఈక్వల్గా కుక్ అయ్యి చేపలు తిన్న ఫీల్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇలా అంతా అయిపోయినాక ఈ దశలో మీరు
టేస్ట్ చూడబాకండి. ఉప్పు కారాలు 50% కుక్ అయినాక మనం ఉప్పు కారాలు చెక్ చేసుకోవాలి. ఇప్పుడే చూసామంటే నీసు వాసన వస్తుంది. చూడండి, ఇలాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఒకసారిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకోవాలి. అందుకోసంగా చేపల్ని ఇంకా గరిటె వాడకుండా 2 చేతులతో దబన పట్టుకొని మన నడుముని ఉయ్యాల ఊపినట్టు ఊపినామనుకోండి, చేపలు ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి చితక్కుండా ఉంటుంది. పులుసు చూడండి ఎంత బ్రహ్మాండంగా తెల్లుతుందో. దాంట్లోకి ఆవాలు మెంతులతో నూరిన పౌడర్ని యాడ్ చేసుకుందాం. పులుసు అయితే ఆసంగా ఉందిగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాక పులుసు చేసే ఐటమ్స్లో ఆవాలు మెంతులు అప్పటికప్పటికి వేయించి నూరి వేసినామంటే పులుసు అమోఘంగా ఉండడం. మన కర్రీ అయితే దగ్గరకు వచ్చింది. ఈ దశలో ఉన్నప్పుడే మీరు కారం, పసుపు, ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకున్న తర్వాత ఓకే అనిపిస్తే వదిలేయండి. ఓకే కాలేదనిపిస్తే ఇప్పుడు మామిడికాయలు వేస్తున్నాను కదా, 3% కుక్ అయిన తర్వాతే మనం మామిడికాయలు వేసుకోవాలి. మధ్యలో వేయటం వల్ల ఏంటంటే మామిడికాయ చితికిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ దబరని మన నడుముని ఉయ్యాలు ఊపినట్టు ఊపి అలాగ వదిలేసామంటే మనం మామిడికాయ ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి ఈక్వల్గా మామిడికాయని తీసుకొని తినాలి అన్నట్టుగా మనకి అందుబాటు అవుతుంది. ఇంకా ఏంటంటే కర్రీ చీకట్లో కనిపిస్తుంది ఏంద్రా అనుకుంటున్నారా? నేను పొద్దుపోయి చేశానండి. అందుకోసం ఎప్పటికప్పటికి ఫ్రెష్గా ఉండే చేపలు తెచ్చుకున్నామనుకోండి ఇంకా అమోఘంగా ఉంటుంది టేస్ట్. దాంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇక్కడ ఏమన్నా మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోండి. పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం నీసు వాసన వస్తుంది అంతే. ఒక 10 నిమిషాలు మనం స్టవ్ ఆఫ్ చేసినాక ఈక్వల్గా మనకి నీ దగ్గరికి వచ్చేసినాక ఆసంగా ఫీల్ని ఎంజాయ్ చేస్తూ తింటమే ఏమంటారు. వంకాయ, ఇసుక బుర్రలు, మామిడికాయతో కమ్మటి కర్రీ అయితే రెడీ అయిపోయిందిగా. దీంట్లోకైతే ఈరోజు నేను అంతంటే అంత సంగడి చేశానండి. సంగడి తగలటం వల్ల శరీరానికి కొంచెం బిగుతు అనేది వస్తుందిగా. సంగడికి చేపకి ఎనలేని అనుబంధం ఉందండి. అలా తీసి ఇలా ముక్కని ఆస్వాదిస్తూ తిన్నామంటే మాటలు లేవు. ఎప్పటికప్పటికి మంచి మంచి వంటలతో మీ ముందరుండే మీ మధు. వీలైతే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి. బాయ్.